హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో సిద్దిపేటలో హిందువులకు పండ్ల బండ్లని పంపిణీ కార్యక్రమం ఈరోజు రెండో విడత చేయడం జరిగింది. మొన్న పోయిన నెల 24వ తేదీన 20 బండ్లను హిందువులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 12వ తేదీ మార్చి ఈరోజు ఒక 20 బండ్లని హిందువులకి చాలామంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే హిందువుల పండ్ల బండ్లపైనే హిందువులు కొనుగోలు చేయాలి. ఈరోజు పరిశుభ్రత ఉండేటువంటి పండ్లను, శుభ్రత ఉండేటువంటి పండ్లని మేము అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు ముస్లిమ్స్ ఎవరైతే పండ్ల బండ్ల మీద చేస్తున్నారో వాళ్ళకి హలాల్ చేయడం, హలాల్ అంటే తుపుక్ అని చెప్పేసి ఆ పండ్ల మీద కానీ వాళ్ళు చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిపైన తుపుక్ అని ఊంచి వాటిని మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం శుభ్రంగా స్నానం చేసి గుడికి నిష్ఠతోని పోయి బండ్ల మీద కొనుక్కొని పోతే ఎంగిలి చేసినటువంటి పండ్లని నైవేద్యంగా మనం ఇవ్వాల్సి వస్తుంది దేవునికి. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చేటువంటి విషయాలను కూడా చూసిన తర్వాత క్యాన్సర్ రావడానికి కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాటి కోసం దాంట్లో మిక్స్ చేస్తున్నటువంటి విషయాలు జరుగుతున్నాయని చెప్పేసి పిల్లలు పుట్టకుండా చేసేటువంటి విషయాలు ఇట్లా జరుగుతున్నాయని చెప్పి సామాజిక మాధ్యమాల్లో వచ్చిందని మేము చూసిన తర్వాత హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఈరోజు బండ్లను పంపి అదేవిధంగా హిందువుల ద్వారానే పండ్లను సోర్స్ చేపించి ఈరోజు హిందువులకి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి అంటే చాలామంది దాతలు ఈరోజు గంప సీనన్న గారు, అదేవిధంగా కొర్తివాడ లక్ష్మణ గారు, తమ్మిశెట్టి వీరేశం గారు, అభినయ్ రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా ఈరోజు మనకు దాతలు ముందటికి వచ్చి 40 బండ్లకు వాళ్ళు దాతలు ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఇంకా దాతలు మేము ఇస్తామని చెప్పేసి ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ సమీకరించి ఈ విధంగా ఏదైతే పండ్ల బండ్లు ఉంటాయో ఈ విధంగా తయారు చేపించి వాళ్ళ యొక్క పేర్లని ఇచ్చేసేసి మనం ఇస్తూ ఉన్నాం. కాబట్టి హిందూ బంధువులందరికీ ఒకటే విన్నపం, హిందువుల పండ్ల బండ్లపైనే మీరు పండ్లను కొనాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇది సిద్దిపేటలో ప్రారంభమై ఇంకా పెద్ద ఎత్తున సిద్దిపేట జిల్లా స్థాయిలో ఆ తర్వాత ఇంకా పై స్థాయిలో కూడా తీసుకెళ్లడానికి మా హిందూ సేవా సమితి కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.